ఇక నీట్ అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలుగన్న తల్లిదండ్రుల ఆశలపై నీట్ వ్యవహారం నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎన్డీఏ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మోదీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని ఫైర్ అయ్యారు. బీహార్లో 30 లక్షల రూపాయలకు ఒక ప్రశ్నాపత్రం అమ్ముకున్నారన్న కేటీఆర్, పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మొదటి నుంచి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని విమర్శించారు. ప్రతిసారి విద్యార్థులతో పరీక్షపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే మోదీ కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నీట్ అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలుగన్న తల్లిదండ్రుల ఆశలపై నీట్ వ్యవహారం నీళ్లు జల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎన్డీఏ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్స్పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మోదీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని ఫైర్ అయ్యారు. బీహార్లో 30 లక్షల రూపాయలకు ఒక ప్రశ్నాపత్రం అమ్ముకున్నారన్న కేటీఆర్, పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మొదటి నుంచి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని విమర్శించారు. ప్రతిసారి విద్యార్థులతో పరీక్షపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే మోదీ కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.